హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. 3 కీలకమైనటువంటి ఘట్టాలు ఇవాళ చోటు చేసుకున్నాయి. అందులో నెంబర్ 1 జగన్ టూర్. జగన్ ఒకవైపున సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో ఒక ఏడాది క్రితం చనిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించి విగ్రహావిష్కరణకు వెళ్తున్నప్పుడు దానికి పోలీసులు రిస్ట్రిక్షన్స్ అయినా జనం ఒకవైపున భారీగా తరలి రావడం. అయితే ఈ వ్యవహారంతో పాటుగా చెవిరెడ్డి అరెస్టు, లిక్కర్ కుంభకోణం ఏ దిశగా వెళ్ళబోతోంది, జగన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నటువంటిది మరొక పాయింట్. ఈ రెండిటికి తోడుగా డైరెక్ట్గా షర్మిల ఈ రోజున జగన్ నా ఫోన్లు ట్యాప్ చేయించాడన్నటువంటిది బయటపడింది అన్నటువంటి విమర్శలు. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వరమేంటి? వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నాడు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. జగన్ టూర్కి పర్మిషన్ తీసుకోమన్నాం, సరైనటువంటి ఆధారాలు ఇవ్వలేదు. ఒక 100 మందితో పరామర్శకి వెళ్తే సరిపోతుంది, ఈ భారీ జనంతో ఈ సందోహాలతో చేసేటటువంటిది ఏంటి అన్నటువంటిది ప్రభుత్వం చేస్తున్న వాదన. అలాగే జనం అక్కడ మీకు ఇస్తానందో 10 వెహికల్స్కి పర్మిషను, 100 మంది వెళ్ళడానికి పర్మిషను, కానీ ఇట్లాగా పెద్ద ఎత్తున వెహికల్స్తో తీసుకొచ్చారు అన్నటువంటిది పోలీసులు చేస్తున్నటువంటి వాదన. దీన్ని ఏమంటారు? ఒకటి సాయి గారు, ఇప్పుడు ఎవరికైనా ఒకటే రూల్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూల్ పెడతాం, మిగిలిన వాళ్ళందరికీ ఒక రూల్ పెడతాం అంటే కుదరదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి కేవలం 3 వెహికల్స్కి అనుమతిస్తాం, 100 మంది మనుషులు మాత్రమే రావడానికి అనుమతిస్తాం అంటే ఎస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి లేదంటే ఉప ముఖ్యమంత్రులకి వాళ్ళందరూ కూడా ఒకటే రూల్ పెట్టామండి. ఎవరు ఎక్కడికి వెళ్తున్నా కూడా పర్యటనకి మేము ఈ విధంగానే పర్మిషన్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ వెహికల్కి మేము పర్మిషన్ ఇవ్వమంటే ఎస్, అందరికీ ఒకటే రూల్ అయితే మేము కూడా దాన్ని కొనసాగిస్తాం. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మాత్రమే మేము ఇలా రూల్స్ ని ఇస్తాము, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వెళ్తుంటే కేవలం 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తాము అనంటే ఖచ్చితంగా ఇది కక్షపూరితటువంటి రాజకీయాలకి వాళ్ళు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవాలనేటటువంటి యత్నం చేస్తున్నారనే కదా దానికి అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ఒక 100 వెహికల్స్ తో వెళ్ళలేదు కదా, లేదా ఒక 100 మంది జనంతో పోలేదు కదా. ఆయనకు సంబంధించినటువంటి 3-4 వెహికల్స్ తో బయలుదేరాడు. దారి పొడవునా జనం వస్తారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక పార్టీ అధ్యక్షుడు, 1,32,00,000 మంది ఓటు వేసినటువంటి ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో అత్యంత జనాదరణ కలిగిన వ్యక్తి. ఆయన వస్తుంటే జనాలు కంపల్సరీ వస్తారు కదా. మేము రావద్దు అని చెప్పినా మీరు ఆగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీకి రాజీనామా చేసేటప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీకి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసేటప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నాతో పాటు వస్తే కష్టాలు ఉంటాయి, నాతో పాటు వస్తే నష్టాలు ఉంటాయి, దయచేసి మీరు ఎవరు నాతో పాటు రావద్దు, ఈ కష్టాలు నష్టాలు మీకు ఎందుకు అని చెప్తే అప్పటికే 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి వచ్చినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మీ అందరికీ తెలిసినటువంటిది. సో ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఇట్లాంటి రూల్స్ పెడతాం, ఏ వెహికల్లో వస్తున్నారో వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ ఇవ్వాలి, 2 వీలర్లు ఎవరు వస్తున్నారు వాళ్ళ ఓనర్ పేరేంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, లేదా 4 వీలర్లు ఎవరు వస్తున్నారు ఆ పేరేంటి, వాళ్ళ చిరునామా ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఇలాంటి రూల్స్ ఎప్పుడు లేవు కదా. రెండోది, ఇప్పుడు ఆయన ఏం బహిరంగ సభకు పోవట్లేదు సార్, ఒకటి పరామర్శకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుకి ఈ రోజు కూడా ఘోరంగా 2014లో 0 సీట్లు, 19లో 0 సీట్లు, 24లో 0 సీట్లు ఇదే ఆంధ్రప్రదేశ్లో అదే కాంగ్రెస్ పార్టీకి. అలాంటి తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేశారు. ఎందుకంటే ఆయన ఒక ఓదార్పుకి వెళ్తున్నాడు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి. వాళ్ళ తండ్రి మా పార్టీలో పదవిలో ఉన్నారు, వాళ్ళ కొడుకు మా పార్టీకి ఉప సర్పంచ్ గా ఉన్నాడు, కొడుకు చనిపోయినటువంటి 1 సెకండ్ సార్ సందర్భం, ఆ చనిపోయినటువంటి సందర్భంలో ఆ టైంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్, దాని తర్వాత కొంచెం ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన తర్వాత వెళ్ళాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్తుంటే ఆంక్షలు విధిస్తాం. ఏం సార్, మరి అంతకుముందు ఎందుకు లేవు? అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా మేము కేవలం 100 మందికి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాం ఎక్కడన్నా, మరి ఎందుకు ఆ విధమైనటువంటి ఆంక్షలు విధించాలి? అందుకని ఈ రోజు ప్రజలకు కూడా అర్థమైంది ప్రభుత్వం కక్ష సాధింపుగా వెళ్తుందని. అందుకని ఈ రోజు జనం మీకు ఎక్కడ చూసినా 72 కిలోమీటర్లు ఏదైతే తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళడానికి దాదాపుగా 8 గంటలు పట్టినటువంటి పరిస్థితి. మరి అక్కడే అర్థమవుతుంది కదా జగన్ గారికి జనం ఎంత స్వాగతం పలికారో. మేము ఎక్కడ వెహికల్స్ పెట్టలా, మేము ఎక్కడా కూడా
ఏదైతే జనాలను గ్యాదరింగ్ చేయాల. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. నిజంగా ఎలక్షన్స్ ఉంటే రాజకీయ పార్టీలు సహజంగా బల ప్రదర్శన ఇంకోటి చూపించుకుంటాయి. మాకు ఈరోజు అవసరం కూడా లేదు. మేము కొత్తగా రాజకీయ పార్టీ పెట్టలా. సో మాకు ప్రతి నియోజకవర్గంలో మా కార్యకర్తలు ఉన్నారు. మాకు ప్రజల సపోర్ట్ ఉంది. సో దాన్ని అడ్డుకోవాల్సిన పని ఏంటంటున్నా, అడ్డుకొని మీరు అనవసరంగా ఈరోజు అడ్డుకోవటం వల్ల ఈరోజు ప్రజల్లో మీరే చులకనయ్యారు. మీరే ప్రజలలో తిరుగుబాటుకి ఆజ్యం పోసారంటున్నాను నేను. మా పర్యటన మేము చేసుకునే వాళ్ళం. మాకు 10,000 మంది వచ్చేవాళ్ళ, 20,000 మంది వచ్చేవాళ్ళ, లేదంటే మీరు అన్నాడు 30,000 మంది వచ్చేవాళ్ళ, ఎంతో కొంత మంది వచ్చేవాళ్ళు. మా పర్యటన మేము ముగించుకునే వాళ్ళం. మేము ప్రశాంతంగా వచ్చేవాళ్ళం. ఈ రోజు మీరు ఆ ఉద్రిక్త పరిస్థితులు ఏదైతే ఉంటాయి అని చెప్పి చెప్పటం వల్ల చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున రావటం, అరే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారు, ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించడం. పొలాలు వెంబటి మహిళలు, అదే విధంగా రైతులైతే బైక్స్ మీద వెళ్తా ఉన్నారు. ఎందుకంటే రోడ్ల మీద బారికేడ్లు పెట్టి ఆపుతున్నారు కాబట్టి పొలాల్లో నుంచి. మహిళలు అయితే ఏదైతే నడుచుకుంటా పరిగెత్తుకుంటా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత వాతావరణం సృష్టించాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏముంది? అంటే వాళ్ళు అడిగే కేవలం పాయింట్ ఏంటంటే ఏడాది క్రితం చనిపోతే ఇప్పుడు వెళ్తారా, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ గంజాయి బ్యాచీని అరాచకపు బ్యాచీని వెంట పెట్టుకు వెళ్ళారు, చివరికి ఒక వ్యక్తి ప్రాణాలు తీశారు అన్నటువంటి చెప్తున్నారు. ఎవరు సార్ గంజాయి బ్యాచ్? ఎవరు అరాచక బ్యాచ్ అంట? తెలుగుదేశం పార్టీలో పచ్చి నెత్తురు తాగేటటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. రౌడీ షీట్లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. చింతమనేని ప్రభాకర్ రౌడీ షీట్లు 90 కేసులు ఉన్నాయి చింతమనేని ప్రభాకర్ మీద. భక్తు రౌడీ షీటర్ అందరికీ తెలుసు. వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. మొన్నటికి మన తెలుగుదేశం పార్టీ వీరయ్య చౌదరి ఉన్న స్వాతంత్ర సమరయోధుడా? వీరయ్య చౌదరి రౌడీ షీటరు. వాళ్ళకి ఎంపీపీ తెలుగుదేశం పార్టీలో. నారా లోకేష్ పాదయాత్ర ప్రకాశం జిల్లా మొత్తం చూసింది అతనే. మాచర్ల జోలకంటి బ్రహ్మారెడ్డి అనేక మర్డర్ కేసుల్లో A1 నిందితుడు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. తోట చంద్రయ్య ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో జైల్లో ఉండొచ్చాడు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో పెంచి పోషిస్తా వీళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయటం ఏంటి? ఎవరు గంజాయి బ్యాచ్? ఎవరు లేదంటే మీరు అన్నట్టుగా దీనికి సంబంధించిన ప్రోత్సహిస్తుంది అంటే వీళ్ళకి అవతల పార్టీలో వాళ్ళు ఎవరుంటే వాళ్ళకంటే వీళ్ళకి మద్దతు తెలపని వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో రౌడీలు, గోండాలే. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా వీళ్ళ దృష్టిలో టెర్రరిస్ట్ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా నరేంద్ర మోడీ గారు ఉంటేనేమో నరేంద్ర మోడీ గారు దేవుడు, ఈ ప్రపంచానికి అధ్యక్షుడు. లేదు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఉంటే నరేంద్ర మోడీ టెర్రరిస్టు. నరేంద్ర మోడీ గారు భార్యను తిడతారు, తల్లిని తిడతారు. అమిత్ షా గారు దేవుడు, లేదంటే అమిత్ షా గారి మీద రాళ్ళేస్తారు. రామారావు గారు ఒకప్పుడు దేవుడు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా లేకపోతే రామారావు పెద్ద దెయ్యం. సోనియా గాంధీ వీళ్ళకి దెయ్యం ఒకప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే దేవత. జూనియర్ ఎన్టీఆర్ అదే పరిస్థితి, వాళ్ళతో అనుకూలంగా ఉంటే మంచోడు, లేదంటే చెడ్డోడు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఎవరు లేకపోతే వాళ్ళందరినీ రౌడీలు, వాళ్ళందరూ భూతాలు, వాళ్ళందరినీ రాష్ట్రాన్ని తరిమేయాలి. ఇది కాదు కదా. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఉండాలి. ఎవరి వర్షన్ ఏంటో వాళ్ళు చెప్పుకుంటా పోతారు. మేము చెప్పే దాంట్లో నిజాయితీ ఉంటే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. సో దాంట్లో అడ్డుకోవాల్సిన పని ఏంటి అంటున్నాం. మేము క్లియర్ గా అడుగుతుంది ఏంటి, మొన్న మీరు పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పర్యటనకి పర్మిషన్ ఇచ్చారు, మరి ఇచ్చి తెలుగుదేశం వాళ్ళకు కూడా ఎలా పర్మిషన్ ఇస్తారు నిరసన తెలపడానికి? అంటే మీరు గతంలో అట్లా చేశారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు కుప్పంలో వెళ్తున్నప్పుడు ఎదురుగుండా భారత్ యాత్ర చేశాడు, అమరావతి యాత్ర జరుగుతుంటే ఎదురుగుండా 3 రాజధానుల యాత్ర పెట్టారు. అట్లాగే దారిలో లోకేష్ యాత్ర జరుగుతున్నప్పుడు ఎదురు నుంచి పెట్టారు. అంటే మీరు ఆ రోజును చేయబట్టినే కదా ఇప్పుడు అదే తరహాలో వాళ్ళు కూడా చేసింది. సరే ఇప్పుడు మా హయాంలో జరిగింది కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తాం, మేము కూడా అదే విధంగా వెళ్దాం అని చెప్పదలుచుకున్నారు. అంటే మీరు అప్పుడు నీతులు చెప్పే అర్హత ఎక్కడి నుంచి ఉంటుంది అంటున్నాను. ఒక పాయింట్ సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా మేము ఒక 3 సార్లు 4 సార్లు, ఒకసారి అయితే చిత్తూరు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఆపేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వద్దని చెప్పి ఎక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా ఆయనే అంగళ్ళు పోయాడు. ఆయనే పొంగనూరు వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ 2 కళ్ళు పోయినాయి. కానిస్టేబుల్ రణధీర సంథింగ్ అతను ఏమైనా ఉంది. సో అనేక మంది పోలీసులు గాయాలని, మరి దానికి వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకోవాలి కదా. మీరు ఆపారు. ఇప్పుడు మీరేమంటున్నారు, ఇట్లాగ టూర్లు ఆపారంటారు. మీరు ఆ రోజున చంద్రబాబుని వెళ్ళనీయకుండా కూడా ఆపారు కదా. అప్పుడు మీద ఆపితే తప్పు ఎట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారిని మేము వెళ్ళనీయకుండా ఆపితే వాళ్ళు మహానాడులు పెట్టుకునేవాళ్ళు కాదు, పాదయాత్ర చేసేవాడు కాదు లోకేష్. ఏదైతే పవన్ కళ్యాణ్ మమ్మల్ని అమనాభూతులు తిట్టేవాడు కాదు, చెప్పులు తీసుకొని తంతా అనేవాడు కాదు. ఎందుకంటే మా పార్టీ ఆఫీస్ కోతవేడి దూరంలోనే వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా మంగళగిరిలో. ఆడే కూర్చొని పేకలు పిసి చంపేస్తానేవాడు కాదు కదా. మమ్మల్ని బోస్టీకి అన్నాడు, వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. మమ్మల్ని బండబూతులు తిట్టిన ఎమ్మెల్యేలు ఏదైతే స్వయాన స్పీకర్లు కూడా అయ్యారు.
మేము నిజంగా అడ్డుకోవాలి, నియంత్రించాలనేటటువంటి యాంగిల్లో వెళ్తే మేము కూడా అలానే అనగదొక్కేవాళ్ళం కదా, ఎక్కడ మీటింగ్లు పెట్టకూడదు అనేటటువంటి దాంట్లో. మేము ఒకే ఒక సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో ఏదైతే మీరు మీటింగ్లు పెట్టుకోవాలంటే ఒక పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు కూడా అంతే సేమ్. మేము మీటింగ్ పెట్టుకోవాలన్నా పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటాం. కానీ ఇది మీటింగ్ కాదు కదా, ఇది ఒక పరామర్శకు వెళ్తున్నారు, ఒక విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు. అక్కడేం బహిరంగ సభలు పెట్టట్లా. దానికి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటనేది క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అంటే 7 ఏడాది సార్లు క్రితం మమ్మల్ని పర్మిషన్ చనిపోయిన అడిగింది. వాళ్ళని ఇప్పుడు పరామర్శ ఎందుకు అంటున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అది అనుగుణంగా కూడా ఉంటుంది సార్. చనిపోవడానికి కారణం కూడా అసలు ఈ ప్రభుత్వం రాకముందే ఏదో బెట్టింగులకు పాల్పడి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు అన్నటువంటి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏదో స్వతంత్ర సమరయోధుడిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతను చేసింది తప్పు, ప్లస్ అతన్ని ఆ రోజున చచ్చిపోయింది జగన్ వల్లనే అన్నటువంటిది వాళ్ళు చేస్తున్నారు. అంటే అలా మాట్లాడే వాళ్ళకి ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. దాంట్లో నేను క్లియర్ గా జరిగినటువంటి సంఘటన మీకు చెప్తున్నా. అతని పేరు నాగమల్లేశ్వరరావు, కమ్మ సామాజిక వర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గం చాలా తక్కువ ఉంటారు, మీ అందరికీ తెలుసు. కానీ అతను వాళ్ళ ఫాదర్ గాని అతను గాని అక్కడ మంచి లీడర్లు. ఆ విలేజ్ కు ఒక లీడర్షిప్ వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తారు. వాళ్ళని ఇదే 4వ తారీఖు రిజల్ట్ వచ్చే రోజు వాళ్ళని బైండ్ ఓవర్ చేశారు. వాళ్ళ ఫాదర్ ఏమో కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాడు. కొడుకు ఎవరైతే నాగమల్లేశ్వరరావుని అతన్ని బైండ్ ఓవర్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. బట్ ఫోన్ అయితే అతని దగ్గరే ఉంది. అతని దగ్గర మొబైల్ ఉంది, బట్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. రిజల్ట్ వస్తున్నటువంటి మధ్యాహ్నం ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఉంటే, అసలు ఇలాంటివి చెప్పాలంటే కూడా మాకు చాలా అసహ్యంగా ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళి మూత్రం పోసి వచ్చారు. ఇంటి దగ్గరికి వెళ్ళి మూత్రం పోసి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ భార్య వాళ్ళ పిల్ల ఫోన్ చేసి, డాడీ ఇట్లా వచ్చారు, ఇలా ఇలా చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, మమ్మల్ని బండబూతులు తిడుతున్నారు, మా మీద దాడికి వచ్చారు, ఇలా మేము నిరోధిస్తుంటే మా దగ్గరకు వచ్చి ఇలా పోసారని, మూత్రం పోసారని అయితే అదే స్టేషన్ లో ఉన్నాడు అతను. వాళ్ళ ఫాదర్ ఎవరైతే నాగమల్లేశ్వరం, 37 సంవత్సరాలు అతనికి. అతను స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఎస్ఐకి వాళ్ళ సిఐకి వాళ్ళకి చెప్పాడు, సార్ ఏంటిది, నన్నే అక్కడ మీరు బైండ్ ఓవర్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మా ఇంట్లో ఆడవాళ్ళని పచ్చిబూతులు తిడతా ఈ విధంగా ఏదైతే ఇలా మిస్బిహేవ్ చేశారు అని చెప్తే, ఇతనికి ఇతనికి ఆ పోలీసులు చెప్పింది ఏంటంటే, నువ్వు ఈ ఊరు నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో, నువ్వు ఈ ఊర్లో ఉంటే గొడవలు అయిపోతాయి, మేము చూసుకుంటామని చెప్తే అతను ఇమీడియట్ గా వీళ్ళ మాట నమ్మి, పోలీసుల మాట, అతను గుంటూరు వెళ్ళాడు వాళ్ళ బ్రదర్ దగ్గరికి. వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మళ్ళీ అదే రోజు రాత్రి 4వ తారీఖు రాత్రి 5వ తారీఖు ఉదయం కంటిన్యూగా తెలుగుదేశం వాళ్ళ దగ్గరకు వచ్చి లేడీస్ ని తిట్టడం, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళని హరాస్మెంట్ చేస్తా, ఇంటి దగ్గరికి వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బూతులు తిడతాం, వాళ్ళని అసభ్యకరంగా ట్రీట్ చేస్తున్నప్పుడు అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు కూడా ఇతన్నే తిట్టి, మీ భార్య మీ పిల్లలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అట్లా మాట్లాడినటువంటి సందర్భంలో అతను ఏదైతే గడ్డి మందు దాగి 4 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇది జరిగిన వాస్తవం. ఎవరైతే బెట్టింగ్లు అన్నారు కదా, నిజంగా మీరు అన్నట్టు చాలా మంది బెట్టింగ్లు వేస్తుంటారు సాయి గారు. అది అది చాలా తప్పు. కానీ నిజంగా అతను ఒకవేళ బెట్టింగ్ వల్ల అయితే అతనికి అది ఆఫ్టర్ ఆల్ అమౌంట్, వీళ్ళు చెప్పే తెలుగుదేశం వాళ్ళేమో, అతను దాదాపుగా 30 నుంచి 40 కోట్ల ఆస్తున్నటువంటి వ్యక్తి. 30-40 కోట్లు ఆస్తున్నటువంటి వీళ్ళు చెప్పే ₹1 కోటిన్నర నిజంగా అదే అనుకున్నా 5 నిమిషాల పని. 1 ఎకరం 2 ఎకరాలు అమ్మితే, లేదా వాళ్ళకి రాసి ఇచ్చేస్తే 5 నిమిషాలు అయిపోయే పని. దానికోసం సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అతనికి లేదు. ఎందుకంటే అతను గ్రామ ఉప సర్పంచ్. సో మీకు తెలుసు, సర్పంచ్ గా సమ్ ఎస్సీనో బీసీనో అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఉప సర్పంచ్ గా ఓసీ సామాజిక వర్గాన్ని పెడతారు కాబట్టి, సో వీళ్ళు ఆ గ్రామంలో లీడర్షిప్ వెళ్ళి, సో వాళ్ళ ఫాదర్ కూడా పిఎస్సిఎస్ అక్కడ మాకు అధ్యక్షుడిగా ఉన్నాడు మండలానికి, పాకాలపాడుకు సంబంధించి. సో నిన్న 30,000 మందికి వాళ్ళు భోజనాలు పెట్టాలని, మటన్ భోజనాలు. అంటే వాళ్ళ కొడుకు చనిపోయాడు, అతనికి ఘనంగా నివాళులు అర్పించాలి, అందరిని పిలిచి భోజనాలు పెట్టాలని, 30,000 మందిని పెట్టి భోజనాలు పెట్టాలనేటటువంటి ఒక ఆలోచన కూడా చేస్తే పోలీసులు దానికి పర్మిషన్ ఇవ్వాలి. నిజంగా మీరు అన్న బెట్టింగ్ ₹1 కోటిన్నర 30,000 మందికి మటన్ భోజనాలు పెట్టేటువంటి వ్యక్తి, దట్ ఈస్ నథింగ్ అమౌంట్. సో అతను 30-40 కోట్లు ఆస్తుంది. సో అతను ఆ విధంగా చనిపోయడానికి క్రియేట్ చేయటం ఈ దుర్మార్గుల చర్య. ఎందుకంటే వాళ్ళు చనిపోయినా కూడా వదలరు మనుషుల్ని. వాళ్ళు ఎలా చనిపోయినా కూడా వాళ్ళు నీతిమంతులు. తోట చంద్రయ్య అనేవాడు స్వాతంత్ర సమయ వాళ్ళ దృష్టిలో. మిగిలిన వాళ్ళందరూ మాత్రం దుర్మార్గులు. అంటే ఎట్లా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళా వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అనో, లేదంటే బెట్టింగ్ బ్యాచ్ అనో, రౌడీ మోకనో, వీళ్ళు మాత్రం స్వాతంత్ర సమర యోధులు, ప్రపంచానికి నీతులు చెప్పేవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు అని అంటే ఎట్లా? సో అక్కడే అర్థమవుతుంది కదా వాళ్ళ వర్షను. మరి ఇదే వ్యక్తి మీద వాళ్ళు అదే రోజు చెప్పాలి కదా. మరి అప్పటి నుంచే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇది వెళ్తానన్నటువంటి పర్యటన నిన్నగా సార్, ఆల్రెడీ ఒక 2 వీక్స్ బ్యాకే తెనాలి వెళ్ళక ముందే డిసైడ్ అయినటువంటి పర్యటన. తెనాలి వెళ్ళక ముందు సత్తెనపల్లి వెళ్ళాలనుకున్నది. మరి ఆ రోజు ఎందుకు చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు? మరి ఈ రోజు ఎందుకు చెప్తున్నారు?
అంటే వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనాదరణని డైవర్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాడ్ తీసుకురావాలనేటువంటి ఒక క్లియర్ కట్ ఆలోచనతో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒక చనిపోయినటువంటి వ్యక్తి మీద. సో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అతను చాలా మంచివాడు సార్, ఎందుకంటే అతను మంచి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి. సో మా 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 కుటుంబ సభ్యుడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు, వాళ్ళ మీద ఎవడో బురద జల్లాడని సో దాన్ని ఏదో మేము పట్టించుకోవాలన్నటువంటి పని లేదు. క్లియర్ గా ఒక్కటైతే అంటే ఏడాది చెప్తామని క్రితం ఎందుకు వెళ్ళలేదని. సార్, ఏడాది క్రితం మీకున్నటువంటి వాతావరణం తెలిసి ఎలా ఉందో, 12వ తారీఖు లోపే అతను చనిపోయాడు. వాళ్ళకి సంబంధం లేదని చెప్తానికి కుదరదు. 4వ తారీఖు వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన రోజే, సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్టు ప్రభుత్వం ఇదే రిజల్ట్ వచ్చిన రోజు. ఎందుకంటే జగన్ గారు ఆ రోజే రాజీనామా చేసి ఇచ్చేశాడు. సో అప్పటి నుంచే వాళ్ళు మంత్రివర్గం ఎవరిని పెట్టాలి, మొత్తం డీజీపీని పిలుచుకొని అన్ని సమీక్షలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. ఏ విధంగా దాడులు జరిగినా మీరు చూశారు. ఆ రోజు హాస్పిటల్ కి అంబటి రాంబాబు గారు వెళ్ళారు, మా పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అతను చికిత్స పొందుతా ఉన్నప్పుడు సో అక్కడ నుండి స్థానిక నాయకులు వెళ్తారు. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి, అనేక నియోజకవర్గాలు ఇలానే జరుగుతున్నాయి, హెరాస్మెంట్లు, దాడులు ఇవన్నీ. ఆ రోజున్న వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే శాంతి భద్రతల సమస్య తలెత్తుంది. సో అందుకని సమయం చూసుకొని ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి ఆ కుటుంబ సభ్యుల దగ్గర వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. సో దానికి ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు, ఈ రోజు ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఎవడండి క్వశ్చన్ చేయడానికి, వాళ్ళకి ఏముంది క్వశ్చన్ చేయడానికి. మా పార్టీకి సంబంధించినటువంటి మా కుటుంబ సభ్యుల దగ్గర మేము ఎప్పుడు వెళ్ళాలనేది వాళ్ళు ఎవరు చెప్పడానికి, వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశం కదా. మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం, వాళ్ళ ఆఫీసులకు వెళ్తున్నామా, వాళ్ళకేంటి ప్రాబ్లం. సో వాళ్ళు ఎందుకు దీని మీద అసలు మాట్లాడాలి, వాళ్ళకి అనవసరమైన సబ్జెక్ట్ కదా. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్, వాస్తవంగా జగన్ గారికి అత్యంత సన్నిహితుడు, ఎట్ ద సేమ్ టైం మీ పార్టీకి సంబంధించి వివిధ అనుబంధ సంఘాలకి సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నారు. అందుకనినే అట్లాగే డబ్బులు కూడా ఇలాగే తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కారణమైంది తనే అన్నటువంటిది, తనని పారిపోతుంటే అరెస్ట్ చేశామన్నటువంటిది పోలీసులు చేస్తున్నటువంటి ప్రకటన. టోటల్గా జగన్ అరెస్ట్కి సిద్ధమవుతున్నారా? సార్ ఒక్కటైతే నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నా, మద్యం అనే దాంట్లో మద్యానికి సంబంధం లేకపోయినా కూడా మద్యం అనేది ఒక తప్పుడు కేసు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధించాలని ప్రయత్నిస్తుంది అనేది క్లియర్. ఎందుకంటే మద్యం మా హయాంలో ఆదాయం పెరిగింది, సేల్స్ విపరీతంగా తగ్గిన ఆదాయం పెరిగింది. 1,06,000 కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70,000 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 36,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదాయం పెరిగింది, ఇది సేల్స్ తగ్గినా కూడా. మరి ఎలా స్కామ్ జరిగింది? రెండోది లిక్కర్కి సంబంధించినటువంటి అసలు ఈ కేసు ఎలా పుట్టింది? వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి విజయవాడకు సంబంధించినటువంటి ఓ వ్యక్తి, ఎవరో తెలియదు, అతను ఒక రిజిస్టర్ పోస్ట్ వేశాడు. రిజిస్టర్ పోస్ట్ వేయగానే ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మన ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా ఉన్నాడు. ఆయనకు ఆ లేఖ రాగానే ఆయన ఎమ్మటనే బెవరేజ్ కార్పొరేషన్ పంపించేశాడు. బెవరేజ్ కార్పొరేషన్ పంపించేసి అంతర్గత విచారణ చేయమన్నాడు. వాళ్ళు 1 వీక్ లో అంతర్గత విచారణ చేసి 3,500 కోట్లు స్కామ్ జరిగింది, దీంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ఎమ్మటనే ఇచ్చేశారు. ఈయన ఎమ్మటనే సిఐడికి ఇచ్చాడు. సిఐడి ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టింది, దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు. ఇక్కడ మీకు అర్థమవుతుంది ఈ కేసు ఎలాంటిది అనేది. రెండోది, ఇక్కడ రోజు వాళ్ళు చెప్పే కట్టుకథలు చూస్తుంటే, రోజు వాళ్ళు చెప్పేటటువంటి కట్టుకథలు చూస్తుంటే మనకు క్లియర్ గా ఏం అర్థమవుతుంది. ఒకరోజు ఏమంటారు, అంతా మిథున్ రెడ్డి అంటారు, ఒకరోజు ఏమంటారు, అంతా రాజకేశ్ రెడ్డి అంటారు, ఇంకో రోజు అంతా గోవిందప్ప బాలాజీ అంటారు, మొత్తం ఓఎస్జీ కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారని ఒకరోజు చెప్తారు, మొత్తం ధనంజయ రెడ్డి గారు చేశారని చెప్తారు. అసలు వీళ్ళు ఎవ్వరు కాదు, మొత్తం జగన్ గారని ఒక రోజు రాస్తారు ఇండైరెక్ట్ గా బిగ్ బాస్ అని. ఇంకో రోజు ఇప్పుడు కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చారు. సో ఇంకా వాళ్ళు ఎవరిని పెట్టాలో వాళ్ళని పెట్టుకోసుకోమనండి. అంటే అసలు లిక్కర్ లో స్కామే జరగలేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడా, లేదంటే వాళ్ళ కొడుకు ఉన్నాడా? వాళ్ళ కొడుకు పేరు A39 అంట. మరి A5 ఏదో ఉన్న విజయసాయి రెడ్డి గారు ఏమయ్యారు? మరి బెవరేజ్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చేసి ఆయన్ని అక్కడికి పంపించేశారు. మరి A38 A39 A38 అరెస్ట్ అయ్యాడు. మరి ఈ మధ్యలో వాళ్ళు ఏమయ్యారు? అసలు ఆ మధ్యలో వాళ్ళకి ఏం సంబంధం లేదు. నిజంగా జరిగింది అనుకుంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్ గా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఏంటంటే ఈ 4 ఏళ్ళు దాదాపుగా నడుపుతా ఉంటారు దీన్ని. వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఒకరిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. వాళ్ళే రాశారు కదా, మొత్తం ఈ డబ్బులన్నీ బంగారం కొన్నారని ఒక రోజు రాశారు సాయి గారు. మొత్తం బంగారం కొనేశారు అని, ఆ మొత్తం డబ్బుల రూపంలో తీసుకొచ్చి బంకర్ లో పెట్టారని ఒక రోజు రాశారు.
ఓ రోజు మొత్తం విదేశాలకు తరలించేశారని రాశారు, ఓ రోజు మొత్తం షెల్ కంపెనీలో పెట్టారన్నారు, ఓ రోజు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టామన్నారు, ఇంకో రోజు మొత్తం వీటన్నిటిని విదేశాలకి మొత్తం ఒక 5 వెళ్ళిపోయారు, పారిపోయి ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఇచ్చి పంపించేశారు, అక్కడే ఉన్నాయి డబ్బులు అన్నారు. ఓ రోజు తాడేపల్లి ఇంట్లో నేలమాలిగల్లో మొత్తం పెట్టేశారు, కౌంటింగ్ మిషన్ లో లెక్కేసి కిందంత పునాది వేరన్నారు. రోజుకు ఒక కట్టు కదలుతూ ఏదో అసలు ఇక్కడ స్కామ్ జరిగిందని మేము ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం సాయి గారు. వాళ్ళే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, 2014 నుంచి 19 దాకా ప్లస్ 19 నుంచి 24 దాకా ఎంటైర్ 10 సంవత్సరాల్లో మద్యానికి సంబంధించినటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమనండి. వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది, మా ప్రభుత్వంలో ఏం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో కుంభకోణం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ A3గా బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ రోజు వాళ్ళు మళ్ళీ మా మీద లెక్కర కుంభకోణం అని ఆరోపించడం ఏంది, సిల్లీగా అనిపించట్లా. ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. దేని మీద బయట ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ లో, హెల్త్ ఇష్యూస్ లో బయట ఉన్నాడు బెయిల్ మీద. సచివుడు అని బయట లేడు. రెండు, ఎక్కడ సంబంధించిన A3గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు. వీళ్ళు మళ్ళీ మా మీద లెక్కర కుంభకోణం గురించి ఆరోపించడం ఏంటి. అందుకనే 4 ఏళ్ళు టైం ఉంది, దమ్ముంటే నిరూపించమనండి. లెక్కర్లో స్కామ్ జరగలేదనేది మేము చెప్తున్నాం, వాళ్ళు స్కామ్ జరిగింది అంటే 4 ఏళ్ళ సమయం ఉంది, నిరూపించండి. తప్పుడు కేసులు పెట్టి ఏదో అరెస్ట్ చేసేసి ఏదో అయిపోయిందని అనుకుంటే కాదు కదా. వాళ్ళకి నిజంగా వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంది కాబట్టి నిరూపించమని మేము సవాల్ విసురుతా ఉన్నాం. షర్మిల ఏదైతే తన ఫోన్ ట్యాపింగ్ చేశారు, జగన్ అంత నీచానికి పాల్పడ్డాడు, తన సోదరి ఎవరెవరితో మాట్లాడుతుందో కనుక్కుని మరి అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసింది. షర్మిల కూడా స్పందించి మా రక్త సంబంధాలు కూడా పోయినాయి ఇట్లాంటి వాటితో మా అన్న వల్ల అని చెప్తున్నారు. అదండి, మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం మొన్నటి దాకా. ఇప్పుడు షర్మిల గారు ఆరోపించినప్పుడు నిజంగా మేము ట్యాపింగ్ చేయాలంటే మేమే చేస్తాం కదా, పక్కన తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు చెబుతాం. ఎంత సింపుల్ లాజిక్ ఎట్ట మిస్ అవుతారు వాళ్ళు. మేమంటే తెలంగాణ ప్రభుత్వానికి చెప్పి మరి ఒకవేళ నిజంగా దొంగ పని చేయాలని ఆలోచిస్తే ఏం చంద్రబాబు నాయుడు గారే మా మీద ఆరోపణలు చేశారు కదా, జడ్జిలు ఫోన్లు ట్యాపింగ్లు చేశారు, మా నాయకులు ఫోన్లు ట్యాపింగ్లు చేశారని వాళ్ళే ఆరోపణ చేశారు కదా. మళ్ళీ మేము కేసీఆర్ గారికి చెప్పడం దేనికి, మా దగ్గర ప్రభుత్వం ఉంది కదా సార్, మేమే చేస్తాం కదా చేయాలనుకుంటే. వాళ్ళన్న కోణంలోనే ఆలోచిద్దాం, నెగిటివ్ యాంగిల్లోనే ఆలోచిద్దాం, వాళ్ళ వర్షంలోనే ఆలోచించి మాట్లాడదాం. ఫోన్ ట్యాపింగ్లు చేయాలంటే మళ్ళీ మేము కేసీఆర్ గారికి ఫోన్ చేసి అమ్మమ్మ షర్మిల గారి ఫోన్ మీరు ఒకసారి ట్యాప్ చేయండి అని చెప్పి మేము ఆ ప్రభుత్వానికి చెప్పి వాళ్ళు ట్యాప్ చేయమంటాం. అసలు నమ్మశక్యంగా ఉండాలి కదా మాట్లాడటానికన్నా. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం. నిజంగా మీరు అన్నట్టు అపోజిషన్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఆరోపణ చేసిన ఒక అర్థం ఉంటుంది. మేము అధికారంలో ఇక్కడుండి మా మీదే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు కదా, జడ్జిలు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎమ్మెల్యేలు మంత్రులు అసలు మొత్తం ఐఏఎస్లు అందరి ట్యాపింగ్లు చేశారని వాళ్ళు ఆరోపించినప్పుడు మరి ఒక షర్మిల గారిది మేము చేయమనుకుంటే. అంటే మీ కోటంరెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ అనినే కదా ఆరోపణ చేసి తర్వాత తెలుగుదేశానికి వెళ్ళింది. అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు అన్నటువంటిది కూడా షర్మిల చెప్తుంది. షర్మిల గారు వైవి సుబ్బారెడ్డి గారి మీద ఇంకోళ్ళ మీద ఇట్లాంటి చాలా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ సార్, మరి ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2019, 14 మధ్య ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు ఏమని, ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి, ఏబి వెంకటేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం అని. మరి అదే ఏబి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు. మరి దేన్ని మనం పరిగణలో తీసుకోవాలి. మేము ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసాం, మా ఫోన్ నెంబర్లు ఇవి, ఈ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారని చెప్పి. సో అలాంటి అవసరం, అలాంటి నీచాతి ఇటువంటి కార్యక్రమం చేసే అవసరం మాకు లేదు. మేము అలాంటి రాజకీయాలు చేస్తే ఈ రోజు ఇట్లా అపోజిషన్ లో మేము కూర్చోవాల్సినటువంటి పని ఉండేది కాదు. షర్మిల గారిని ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టి ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మరి ఈ సంవత్సరం నుంచి ఆమె ఎందుకు ఆరోపణ చేయలేదండి. నిజంగా సుబ్బారెడ్డి గారు ఆమెకు చూపించి ఉంటే, ఇప్పుడు చూపించలేదు కదా. ఈ సంవత్సరం నుంచి సుబ్బారెడ్డి గారు అసలు ఆమెను కలవాల. ఎందుకంటే నాకు తెలిసి ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చినప్పటి నుంచో, లేదంటే ఆమె వైఎస్ఆర్ టీపీలో ఉన్నప్పుడు ఏమైనా సుబ్బారెడ్డి గారు కలిసి ఉంటారేమో. దాని తర్వాత అయితే ఇప్పుడు వరకు దాదాపు ఒక 2 years నుంచి అయితే షర్మిల గారికి సుబ్బారెడ్డి గారికి లేదు, టర్మ్స్ కలవలేదు. మరి ఇప్పుడు ఎందుకు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి సాయి గారు. మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పట్లా. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నప్పుడల్లా ఒక అంశం వస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు చూడండి కొడాలి నాని గారు అరెస్ట్ కాకపోయినా అరెస్ట్ అని చెప్పి పొద్దు నుంచి తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన డైవర్ట్ చేయాలి మీడియాలో. సో మొత్తం దాని వైపు తిప్పాలనే ఆలోచన. అట్లానే ఇట్లా షర్మిల గారు కూడా అలా వాడుకుంటా
వాళ్ళు చెప్పినప్పుడు వచ్చి ఆమె స్టేట్మెంట్ ఇస్తా ఉంటది. ఈరోజు ఒక డమ్మీ లాగా తయారు చేశారు ఆమెని. ఒక డమ్మీ లాగా ఎప్పుడైతే వచ్చి ఆమె మాట్లాడమనగానే ఏం మాట్లాడిద్ది, సో ఏదో ఆరోపణ చేసి వెళ్ళిపోద్ది. మరి నిజంగా అది జరిగింటే ఎప్పుడో సుబ్బారెడ్డి గారు నిజంగా చెప్పుంటే ఇప్పుడు ఎందుకు నిద్రలేస్తారామా? ఇన్నాళ్ళు ఎందుకు నిద్రలేవలేదు? మరి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా మీద ఆరోపణ చేయాలి కదా. ఇదిగోండి నాది పలానా కేసీఆర్ తో చేపించారని చెప్పి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఎందుకు ఆరోపణ చేయాల? సో ఒకటేంటంటే క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ లాంటి వాటికి మేము ఎప్పుడు పాల్పడలా. దేనికైనా మేము ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం. సో మా మీద ఏదో బురద జల్లటానికి ఇప్పుడు కొత్త అంశం అన్నమాట. ఇది ఇంకో టాపిక్ డైవర్షన్. ఇప్పుడు షర్మిల గారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకొని వచ్చి మళ్ళీ ఒక 1 నెల రోజులు దీని మీద తిప్పుతారు. ఇక ఏం ప్రజా సమస్యలు చర్చ ఉండవు. సో దీనిలో భాగంగానే ఇప్పుడు ఆమెను తీసుకొచ్చారనేది మేము మాకున్నటువంటి అబ్జర్వేషన్ బట్టి అర్థమవుతున్నటువంటి అంశం సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన తెలుగుదేశం కూటమి పార్టీలు లేదా ప్రభుత్వము రైట్ చేస్తున్నటువంటి విషయం. దానికి వైసీపీ సమాధానం.